మంత్రపు మామిడి చెట్టు వేమూరి వెంకటేశ్వరరావు. అనగనగా ఒక ఊరి బయట ఒక పూరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. మనిషి ఎప్పుడూ దుమదుమలాడుతూ దుఃఖపడుతూ ఉండేది. అందుకనే ఆమెకు దుఃఖమ్మ అని పేరు వచ్చిందని ఆ ఊరిలో ఒక పుకారు ఉంది. దుఃఖమ్మ మంత్రగత్తె అని, అందుకని ఆమెని ఊరి బయటకు ప్రజలు తరిమివేశారని మరొక పద్ధతి ఉంది. ఇందు మూలంగా దుఃఖమ్మకి మంత్రాల ముసలమ్మ అని మరో పేరుంది. మంత్రాల ముసలమ్మ గుడిసె వాటికల్లో ఒక గున్న మామిడి చెట్టు ఉంది. అదేమీ ఆశ్చర్యమో కానీ ఆ చెట్టు ఏడాది పొడవునా కాయలు కాస్తూ ఉండేది. ముసలమ్మ మంత్రమహిమ వలనే మామిడి చెట్టు ఏడాది పొడవునా కాయలు కాస్తున్నాయని అందరూ అనుకునేవారు. ఆ గున్న మామిడి చెట్టు నుండి వేలాడుతున్న మామిడికాయలను చూసుకొని ముసలమ్మ మురిసిపోతూ ఉండేది. మన ముసలమ్మవే కాదు, ఆ ఊర్లో ఉన్న కుర్రకారు కళ్ళు కూడా ఆ కాయల మీదే ఉండేవి. కనుమరుగైతే చాలు కుర్రాలు చెట్టెక్కి కాయలు కోసుకొని పరిగెత్తిపోయేవారు. కుర్రాలు కాకపోతే కాకులు అప్పుడప్పుడు లోకు కాకుల కంటే అన్యాయంగా తయారయ్యి కాయలు కోసేసేవారు. వచ్చిపోయే దొంగలని కాయలేక విసికి వేసారి పోయింది దుఃఖమ్మ. ఇలా ఉండగా ఒక రోజున ఒక సిద్ధుడు వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. తలుపు తెరిచిన ముసలమ్మకి మనిషి కనిపించలేదు, కానీ కాళ్ళ వరకు పెరిగిన గడ్డం, సంకలో దండం, చేతిలో కమండలం కనిపించాయి. అమ్మా ఆకలి, ఈ సన్యాసికి పట్టెడన్నం పెట్టి పుణ్యం కట్టుకో తల్లి అన్న మాటలు వినిపించాయి. పిల్లికి భిక్షం పెట్టని దుఃఖమ్మ మనసులో ఒక ఊహ మెరిసింది. ఆ సిద్ధుడికి తనకున్న దాంట్లోనే కొంత పెట్టింది, సంతోషపెట్టింది. కడుపు నిండిన సిద్ధుడు సంతృప్తితో బ్రేవుమని తేర్చాడు. ఏదైనా వరం కోరుకోమని ముసలమ్మతో చెప్పాడు. ముసలమ్మ పన్నిన పన్నాగం ఫలించింది. ఆడబోయిన తీర్థం ఎదురవుతుంటే ఇంకా ఆలస్యం ఎందుకని, స్వామి, నేను తప్ప నా మామిడి చెట్టు కాయల్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళంతా ఆ చెట్టుకి అలా అంటి పెట్టుకొని ఉండిపోవాలి. నేను మంత్రం వేసి విడిపించే వరకు పట్టు విడవకూడదు. ఇదే నా చిన్న కోరిక. సిద్ధుడు సరే అని చెప్పి ఆ గున్న మామిడి చెట్టు మీద మంత్రించిన విభూది జల్లి వెళ్ళిపోయాడు. మర్నాడు దుఃఖమ్మ ఊళ్ళో పనులు చూసుకొని ఇంటికి వచ్చేసరికల్లా చెట్టు కొమ్మలని అంటిపెట్టుకొని ముగ్గురు కంటె కుర్రాళ్ళు వేలాడుతూ కనిపించారు. ముసలమ్మ కనపడగానే వలవలా ఏడ్చేశారు. చెట్టు పట్టు నుండి విడిపించమని ప్రాధేయపడ్డారు. ముసలమ్మ కుర్రాలను చూసి కూడా చూడనట్టు నటించి చెట్టు కొమ్మని వేలాడుతున్న ఒక కాయను కోసి ఆ కాయని కుర్రాళ్ళకి ఎదురుగానే కత్తిపీటతో ముక్కలుగా కోసి ఆ ముక్కలను ఉప్పు కారంలో ఊరవేసింది. మళ్ళా చెట్టు మీద చెయ్యి వేస్తే కత్తిపీటతో ముక్కు చెవులు పరపరా కోసి ఆవకాయ పెడతాను. మారు మాట్లాడితే మిగిలిన ముక్కలను కాకులకి గద్దలకి ఎగిరేస్తాను. ఈ మాటకు పోనీ కదా అని వదిలేస్తున్నాను అని బెదిరించి దుఃఖమ్మ కుర్రాలను వదిలిపెట్టింది. మర్నాడు తెల్లారేసరికి కొమ్మ కొమ్మకి కుర్రాలు వేలాడుతున్నారు. మరీ ఎత్తుగా ఉన్న కొమ్మ అంటి పెట్టుకొని కాకులు పిచ్చుకలు గోళ్ళ పెడుతున్నాయి. సంకలోని గొడుగుతో కొమ్మని వంచి కాయలను కోయడానికి ప్రయత్నం చేసిన లబోడ శంఖం కూడా గొడుగు కర్రతో సహా చెట్టును వేలాడుతున్నాడు. చింత చిగురేసి అంటిపెట్టినట్టు అందరూ చెట్టుకి అంటుకుపోయారు. దుఃఖమ్మకి ఒళ్ళు మండింది. దుఃఖం వచ్చింది. మంత్రం నేర్చుకున్నంత మాత్రాన సరిపోయిందా? దానిని వాడగలిగే తెలివి కూడా ఉండాలి. ఇలా ఎంతసేపని కుర్రాలను బంధిస్తుంది. మరో మార్గం లేక చెట్టుని అంటిపెట్టుకొని ఉన్న వారందరినీ విడిచిపెట్టింది. అవకాశం రాకపోతుందా అనుకుంది.
కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకున్న అవకాశం రానే వచ్చింది. ఒక రోజున దుక్కమ్మ ఆవకాయ కలుపుకొని అన్నం తింటూ ఉంటే ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఎంగిల్ చేత్తోనే వెళ్ళి తలుపు తెరిచి దుక్కమ్మ నిర్ఘాంతపోయింది. ఎదురుగా వచ్చి ఉన్నది యమభటుడు. దుక్కమ్మ, నీ కాలం నిండింది, ఇక వెళ్దాం పద అన్నాడు యమభటుడు. అప్పుడేనా అనుకుంది దుక్కమ్మ. యమభటునితో వాదించి ప్రయోజనం లేదని దుక్కమ్మకు తెలుసు. అందుకని, వచ్చావా నాయనా, చూడు బాబు, నా చెట్టుకు కాసిన కాయలతో పెట్టిన ఆవకాయ ఎట్లా గుమగుమలాడుతోందో చూడు. ఈ అంట్ల చేత్తో వస్తే ఏం బాగుంటుంది, నువ్వే చెప్పు. ఈ చేతులు కడుక్కొని ఆ ఆవకాయ జాడీని చంకన పెట్టుకొని చక్కగా వస్తాను. ఈలోగా నువ్వు ఆ చెట్టుకి కాసిన పండొకటి కోసుకొని తింటూ ఉండు బాబు, ఇప్పుడే వస్తానని చెప్పింది దుక్కమ్మ. పోనీలే, అందాక ఒక మామిడి పండు కోసుకొని తిన్నంత మాత్రాన ఒరిగిపోయే నష్టం ఏముంటుందిలే అని నచ్చ చెప్పుకొని దోరగా పండిన కాయని ఎంచుకొని చెట్టు కొమ్మను ఉంచి కోయబోయాడు. ఇంకేముంది, యమభటుడు కాస్త చెట్టు కొమ్మకు అంటుకుపోయి వేళ్లాడడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారమంతా కిటికీ తలుపు చాటు నుండి చూసి దొంగనాయలకి తగిన శాస్తి జరిగింది అని ముసలమ్మ సంతోషించింది. ఈ పరిస్థితి అక్కడ యమలోకంలో పెద్ద తంటనే తెచ్చిపెట్టింది. తిరిగి రావాల్సిన భటుడు రాకపోవడంతో యమలోకమంతా యమగా తల్లడిల్లిపోతుంది. భటుడు పోతే పోయాడని ఊరుకుంటే ఎలా? ఆ భటుడు కోటకి సరిపడా చావలసిన వాళ్ళు చావకుండా భూమి మీద ఉండిపోయారు. దీనికి పర్యవసనంగా పుట్టవలసిన వాళ్ళు వేలకి పుట్టకుండా సృష్టి ఆగిపోతుంది. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి విషమిస్తుందని యమధర్మరాజు స్వయంగా బయలుదేరి వచ్చి ముసలమ్మ తలుపు తట్టాడు. రా నాయనా, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ దున్నపోతుని అలా ఆ మామిడి చెట్టుకి కట్టి ఇంత గడ్డేసి వచ్చి ఇక్కడ పీటేసుకొని కూర్చుంటే నీకు కూడా ఇంత పప్పన్నం పెట్టి ఇంత గడ్డ పెరుగు వేస్తాను, కడుపులో చల్లగా ఉంటుంది. ముసలమ్మ నీ నాటకం కట్టిపెట్టి వెంటనే నా వెంటరా అని గర్జించాడు యముడు. తన పప్పులు యమధర్మరాజు దగ్గర ఉడకవని గ్రహించి దుక్కమ్మ ఆవకాయ జాడిని చంకని పెట్టుకొని పద బాబు పద అని బయలుదేరింది. తను వచ్చిన పని ఇంత ఈజీగా అయిపోయిందని యమధర్మరాజు కలలో కూడా అనుకోలేదు. ఎనుబోతు మీద ఎక్కి ధర్మలోకానికి బయలుదేరాడు యముడు. వెనకాలే దుక్కమ్మ. స్వామి, నా సంగతి మర్చిపోయారా అని చెట్టు నుండి వేలాడుతున్న యమభటుడు వెనక నుండి మొరపెట్టుకున్నాడు. యమధర్మరాజుకి విడుపు మంత్రం తెలియదు. అందుకని వెనక్కి తిరిగి, దుక్కమ్మ, నీ రోజులింక అయిపోయాయి కదా, ఇంకా భట్టును విడిపించేయని ఒక హుంకుం జారీ చేశాడు. నువ్వు నన్ను విడిపిస్తేనే నీ భట్టుని నేను విడిపిస్తాను అని బేరం పెట్టింది దుక్కమ్మ. యమధర్మరాజుకి గొంతుకలో వచ్చి వెలక్కాయ పడ్డంత పని అయిపోయింది. ఒక్క నిమిషం ఆలోచించి, దుక్కమ్మ, చివరికి చిదలమైపోతున్న నీ శరీరంలోకి మళ్ళా నీ ప్రాణాన్ని నొప్పించి ఏం ప్రయోజనం? కానీ నీ కోరిక ప్రకారం నిన్ను అంటే నీ పేరునే ఈ భూలోకంలో చిరకాలం ఉండేలా చేస్తాను. నా భటుణ్ణి వదిలేసేయ్ అని బేరం పెట్టాడు. ముసలమ్మ ఒప్పుకుంది. అందుకని ఈ లోకం నేటికి దుఃఖమయంగా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.